ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే 10 కోట్లు, ఇది 2010 నేను చేసినంత వరకు కూడా. మహేష్ బాబు అంటే 10-12 కోట్లు, ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఫైనాన్స్, సంబంధం లేకుండా పోయిందండి. కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి, ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఇది 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 గ్యాంబ్లింగ్ అండి, గ్యాంబ్లింగ్ ఇది రెండు ఒకటి. అప్పటికి ఓ విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటున్న నాకే సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ వల్లనే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. ఏమండి రమేష్ గారు, కలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి, మధ్యలో ఆయన ఎంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఎంటర్ఫియర్ అయిన సినిమాను పూర్తి చేశారు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి. మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి? కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నాడు సార్. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు. అంటే ఇదివరకు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి. బట్ మీ అప్కమింగ్ మూవీస్కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా? ఇంతలోనే మన సినిమా చేయాలి? నేను చెప్తాను సార్, బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్. మీకు ఒక స్థలం ఉంటుంది, ఇంతలో కట్టాలనుకుంటారు, అది ప్లాన్. అది ఒక విధంగా అది మీ చేతుల్లో ఉంది, సినిమా మన చేతుల్లో లేదు. అదే సార్. ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది సార్? ఒకప్పుడు నేను చేసి 2010 ఆ రోజుల్లో అంటే 14 ఏళ్ళు అయిపోయింది కదండి. ఇంకేదో అడిగారు. ఇప్పుడు ప్రజెంట్ బాగుందని వింటున్నాను నేను. ప్రజెంట్ బాగుంది, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట. సార్ రమేష్ గారు 14 ఏళ్ల తర్వాత ఎక్స్క్యూజ్ మీ రమేష్ గారు సార్ రమేష్ గారు మరొక క్వశ్చన్ అండి. మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా, మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలామంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు, ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళందరూ ఇచ్చారా ఎగ్గొట్టేశారా? నేను ఎక్కడ కాంట్రవర్సీ క్వశ్చన్స్ వద్దన్నా కదండి. కాదు సార్, అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగడలే అని చెప్పి చాలామంది అలా కొన్ని జరిగినాయి సార్. చెప్పొద్దు కానండి, ఉన్నది సార్. సార్ రమేష్ గారు ఇక్కడ సార్. సార్ ఎదురు సార్ ఆపోజిట్ ఎక్కడ కనపట్లేదండి సార్. సార్ మీరు ఇంతకుముందు సినిమా అంటే ఒక గ్యాంబ్లింగ్ అని మీరే చెప్పారు. సేమ్ టైం 14 ఏళ్ల నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు మీరు. అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు? అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతున్నా అన్నారు. కథనే హీరో అండి, కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను, కథనే నా హీరో సార్. ఇది సార్. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా. సో సినిమా అంటే సపోర్ట్ ఆ మాట అనట్లేదండి. ఎవరో కాల్ చేయలేదన్నారు కదా కనీసం. ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరు మీకు ఫోన్ చేయాలి? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదా? సినిమా ఇండస్ట్రీ అనలా, సారీ. సినిమా ఇట్స్ ద మదర్ సార్. సినిమా ఇండస్ట్రీ కామెంట్ చేయకూడదు. ఐ నాట్ యాక్సెప్ట్ దట్. సినిమా అనేది ప్యూర్లీ మదర్. తల్లి మనకు అన్నం పెడతారు సార్ 3 పూట్ల, అలాగా సినిమా ఇండస్ట్రీ.